వైఎస్ జగన్ పర్యటనకు సంబంధించిన మరిన్ని అప్డేట్ మా కరెస్పాండెంట్ మధు అందిస్తారు. మధు, చెప్పండి, ఎన్ని గంటలకు చేరుకుంటారు, ఏ ప్రాంతాల్లో పర్యటించనున్నారు? మనం చూస్తున్నాం 10 రోజులుగా ఎడతెరప లేకుండా కురుస్తున్న వర్షాలకు రాయలసీమ అతలాకుతలమైంది. పెద్ద ఎత్తున నష్టం సంభవించింది. రైతులు పెద్ద ఎత్తున ఆస్తి నష్టాలు కోల్పోయారు. ఇప్పటికీ వందలాది కాలనీలు నీటి ఈ నేపథ్యంలో వరద బాధితులను పరామర్శించడానికి ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఇవాళ రాయలసీమ జిల్లాలో పర్యటించున్నారు. చిత్తూరుతో పాటు వైఎస్ఆర్ జిల్లా నెల్లూరు జిల్లాలో పర్యటన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉంటుంది. ప్రస్తుతం 9 గంటలకు జగన్మోహన్ రెడ్డి రేణుగుంట విమానాశ్రయానికి చేరుకుంటాడు. అక్కడ నుంచి నేరుగా శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని పల్లంపేట అలాగే ఏంపేడు ప్రాంతాల్లో రైతులు ఎవరైతే ఉన్నారో నష్టపోయిన రైతులతో పాటు వరద బాధితులను పరామర్శించడం జరుగుతుంది. ఆ తర్వాత రైల్వే కోడూరుకు వెళ్లడం జరుగుతుంది. రైల్వే కోడూరులో కొత్తపల్లి, లక్ష్మీగారిపల్లి, ధర్మాపురం ప్రాంతాల్లో జగన్మోహన్ రెడ్డి కొనసాగుతుంది. అక్కడ కూడా వరద బాధితులను పరామర్శించడం. ఎందుకంటే మనం చూస్తున్నాం 10 days గా కంటిన్యూస్ గా కురుస్తున్న వర్షాల వల్ల ఇప్పటికే వేలాది మంది నిరాశ్రయులయ్యారు. లక్షల ఎకరాలు పంట నీటి గురిగిపోయిన పరిస్థితి, వేల కోట్ల రూపాయలు నష్టం జరిగింది. ఒకవైపు ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు కంటిన్యూగా ఏరియా సర్వే నిర్వహిస్తున్నా బాధితులకు సరైన న్యాయం జరగలేదనేది సర్వత్రా వస్తున్న విమర్శ. ఈ నేపథ్యంలోనే బాధితులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ఈ నేపథ్యంలో వరద బాధితులను పరామర్శించేసి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన యాత్రను చేపట్టడం జరిగింది. ఈ 2 రోజుల పాటు పర్యటన చేపడతారు. మొదట శ్రీకాళహస్తి నియోజకవర్గం, ఆ తర్వాత వైఎస్ఆర్ జిల్లాలోని రైల్వే కోడూరు నియోజకవర్గంలో కొనసాగుతుంది. అలాగే ఆ తర్వాత రాత్రికి నెల్లూరు జిల్లాకు చేరుకోవడం జరుగుతుంది. ఏదేమైనప్పటికీ వరద బాధితులకు సరైన సహాయం అందకపోవడం నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి పరామర్శ కొనసాగుతుంది. రైతులకు అలాగే వరద బాధితులకు భరోసా కల్పించడానికి జగన్మోహన్ రెడ్డి యాత్ర కొనసాగిస్తున్నది. ఇప్పటికే పార్టీ వర్గాలు సైతం ఇదే అంశాన్ని వెల్లడించడం జరిగింది. ఎందుకంటే ఇప్పటికే పెద్ద ఎత్తున నష్టం సంభవించింది. ఇప్పటికీ కూడా వందలాది కాలనీలు నీటి మునిగి ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం సరిగా పట్టించుకోలేదన్న విమర్శ పెద్ద ఎత్తున వస్తున్న నేపథ్యం మనం చూస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్ మధు.